హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ పవన్. ఈరోజు టాపిక్ ఏంటంటే సోమవీర్ రాజు గారు చంద్రబాబు నాయుడు గారి పైన ఎందుకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటి గురించి మనం విశ్లేషించడానికి మన శ్రవణ్ కుమార్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. నమస్కారం సార్. శ్రవణ్ కుమార్. నమస్తే అండి సార్. సోమవీర్ రాజు గారు మార్నింగ్ వాకింగ్ అని వచ్చి ప్రెస్ మీట్లో ఎందుకంత ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు గారి పైన? అంటే ఏమైందని అసలు మ్యాటర్ ఏంటి సార్? అసలు రాజకీయంలో శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఉండరనేది నిజం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వాస్తవానికి తెలుగుదేశం పార్టీ బీజేపీతో స్నేహంగా కానీ పొత్తులతో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. అది విఫలమైంది. ఆ తర్వాత మళ్ళీ అనుకోకుండా కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత మారిన పరిస్థితుల ప్రకారం చంద్రబాబు నాయుడుతో స్నేహపూర్వకంగా వెళ్ళడానికో లేదా పొత్తుల రూపంలో వెళ్ళడానికో చర్చలు జరిగిన మాట వాస్తవం. సో ఏదైనప్పటికీ 2019 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు తన గెలుపు కోసం తన వైఫల్యాలని బూచిగా బీజేపీని చూపిస్తూ బీజేపీని నిందిస్తూ తన అంటే ఏపీ అభివృద్ధిలోకి రాకపోవడానికి కానీ లేదా చంద్రబాబు పాలనలో జరిగినటువంటి వైఫల్యాన్నింటికి కూడా కేంద్ర నిరాకరణ సహాయ నిరాకరణ కానీ తాను ఇవ్వకపోయినటువంటి ప్రత్యేక స్టేటస్ విషయంలో కానీ ఇలా రకరకాలుగా కేంద్రాన్ని నిందిస్తూనే కేంద్రం బీజేపీ పార్టీతో వైరంగానే తను వ్యవహరించాడు. అది కలిసి వచ్చే అంశంగా భావించాడు. అనుకోకుండా అనూహ్యంగా తను ఓడిపోవడం, జగన్ గారు గెలవడం మనందరికీ తెలిసింది. ఆ రోజు నుంచి కూడా కొంతకాలం వరకు బీజేపీ పార్టీని విమర్శిస్తూనే వస్తున్నాడు. ఆ తర్వాత ఎప్పుడైనా సరే ఎన్నికల దగ్గరకు వస్తున్నా కొట్టి అధికార పార్టీ యొక్కటువంటి వ్యతిరేక ఓట్లన్నీ కూడా చీలకుండా ఉండడానికి ఆటోమేటిక్గా అన్ని ఇతర పార్టీలను స్నేహపూర్వకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాయి. అందులో భాగంగానే ఆల్రెడీ తను దాని దత్తపుత్రుడు అని చెప్పబోతున్నటువంటి పవన్ కళ్యాణ్ తోటి కూల్ అండర్స్టాండింగ్గానే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పొత్తులు ఉన్నట్టుగానే భావించాలి మనం. ప్రస్తుతానికి పొత్తుల పార్టీ అని చెప్పకుండా వీరిద్దరు కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తుతోటే మనకి ఎన్నికల్లో పోతారని కరాఖండిగా ఒక 99% మనం చెప్పవచ్చు. సో బీజేపీతోటి వైర్యం లేకుండా లేదా బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్లు చేయకుండా అని ప్రస్తుతానికైతే ఉంటున్నాడు. అనుకోకుండా అనూహ్యంగా తమరి రీసెంట్గా కూడా జరిగినటువంటి చర్చలు కూడా ఉన్నాయి. సరే రేపు ఎన్నికల్లో కలిసి ప్రయాణిస్తారేమని అనుకుంటున్న తరుణంలో ఒక 15 రోజుల కింద జరిగిన మీటింగ్ తర్వాత నేను అనుకోకుండా వీళ్ళు కేంద్రం మీద కొంచెం అపనిందలు చేస్తూ కేంద్ర సంస్థలు మన ఏపీకి ఇవ్వలేదని గతంలో లేదా రైల్వే జోన్స్ లాంటివి రాలేదని, సో స్పెషల్ స్టేట్స్ రాకపోవడానికి కారణం కూడా ఈ కేంద్ర అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అంటూ వాళ్ళు ఏదో కామెంట్ చేయడం, దానికి కౌంటర్గా రక్షణలోకి వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్లోకి రావడం సహజంగా కాబట్టి పార్టీ అధ్యక్షుడు సోమవీర్ రాజు గారు ఫైర్ అవ్వడం జరిగింది. అసలు కేంద్ర సంస్థలని రావద్దు అని చెప్పి లెటర్ ఇచ్చా అంటే అతను చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ లాంటి సంస్థలు స్టేట్లోకి నాట్ అలౌడ్ వితౌట్ పర్మిషన్, ఎందుకంటే అక్కడ చట్టంలో ఉంది, వెసులుబాటు ఉంది. ఏంటంటే ఈ సిబిఐ దర్యాప్తు సంస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా రాకూడదు, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా డైరెక్ట్ రాకూడదు. ఒకవేళ రావాల్సిన పరిస్థితి ఉంటే కోర్టు త్రో వచ్చే మళ్ళీ వెసులుబాట్లు ఉన్నాయి, వేరు విషయం. సో వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ వాళ్ళ జరిగిన అవకతవకల గురించి కానీ, ఎందుకంటే మనం చూసాం బీజేపీ ప్రభుత్వం కేంద్రం నుంచి ఉన్నట్టు ప్రభుత్వం తమ అనుకూలంగా లేని ప్రభుత్వాల మీద కానీ లేదా ఏదైనా టార్గెట్ చేసిన ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలంటే ముందు సిబిఐను సిఐడీలను లేదా ఈడీలను లేదా ఐడీలను పంపించేసి ఐటీలను డిపార్ట్మెంట్ రైడ్ చేయించడం, సో ఏదో ఒక కక్ష సాధింపు చేయలేరు. అతను సదరు పార్టీ వాళ్ళని కానీ ఆ కార్యకర్తలు కానీ తమ చెప్పు చేతులకు తీసుకోవడం అంతా కూడా చూస్తూనే ఉంటాం. సో అందులో కారణంగా ముందస్తు చర్యలో భాగంగా తాను సిబిఐ సిఐడి లాంటి సంస్థలకు నాటాలోడ్ అని చెప్పేసి తాను ఒక రెవల్యూషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసింది. సో అదే విషయాన్ని సోమవీర్ రాజు గారు గుర్తు చేశారు. మీరు కూడా కేంద్ర సంస్థ రానియొద్దని లెటర్ రాసింది మీరును. ఒకవేళ నిజంగా రైల్వే జోన్ గిట్టి మీద ప్రేమ ఉంటే మీరు ఇన్నేళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎందుకు ఏం ప్రయత్నం చేశారు, ఎందుకు తీసుకురాగలిగారని ప్రశ్నించారు. సోమవీర్ రాజు గారు తెలుగుదేశం పార్టీ మీద విమర్శిస్తూనే మళ్ళీ డిఫెన్స్లో, ఎందుకంటే మా కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీలు అంతా చూసుకుంటారు, ఓకే ఇది మాత్రం వీళ్ళు జరిగిన దానికంటే ఇక్కడ ఇచ్చిన కామెంట్కి మాత్రం రిప్లై ఇస్తున్నట్టుగా సంజయ్ కూడా చివరిలో ఇచ్చారు. ఎందుకంటే ఇంకా కేంద్రం నుంచి వీళ్ళకి ఎలాంటి సంకేతాలు లేవని మనం అనుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ పార్టీ వాళ్ళు తెలుగుదేశం టార్గెట్ చేయవని కానీ వాళ్ళని కామెంట్ చేయవని కానీ వీళ్ళేమో మౌఖిక ఆదేశాలు ఇవ్వనట్టు
ఎందుకంటే ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి. స్నేహపూర్వకమైనటువంటి ఎన్నికల్లో కలిసి వెళ్ళడానికి వైఎస్ఆర్పి పార్టీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండడానికి పవన్, చంద్రబాబు నాయుడు, బీజేపీ పార్టీ ఈ మూడు కూడా ఒకటవ్వడానికి కానీ ఒక కూల్ అండర్స్టాండింగ్ వెళ్ళడానికి కానీ ప్రయత్నం చేస్తుండవచ్చు. అంచేతనే ఇప్పుడు మీరు గమనించినట్టయితే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ శాతము బీజేపీని విమర్శిస్తుంటే ఎక్కడా ఉండదు. జగన్కు, పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడూ కూడా బీజేపీని విమర్శిస్తున్నట్టు ఎప్పుడూ చేయలేదు. సో వీళ్ళు ఎప్పుడూ కూడా జగన్ మాత్రమే విమర్శిస్తున్నారు. ఇంకా మీరు స్పష్టంగా చూస్తే బీజేపీ పార్టీ ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి జగన్ ఎప్పుడూ కూడా అంత పెద్దగా విమర్శిస్తున్నట్టు కానీ టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ కూడా ఎక్కడ చూడడం. అంటే ఎందుకంటే ఇప్పుడు బీజేపీకిను వైఎస్ఆర్ పార్టీకి ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఒక స్నేహపూర్వక వాతావరణం ఉంది. ఇక్కడ జగన్ యొక్క అవసరాలు, అక్కడ బీజేపీ యొక్క అవసరాలు రీత్యా వాళ్ళిద్దరు కూడా స్నేహపూర్వకంగా కలిసి ప్రయాణిస్తున్నారు. ఏదైనా బిల్లు వచ్చినప్పటికీ వాళ్ళకి బిల్లుకు సపోర్ట్ చేస్తారు, జగన్ సపోర్ట్ చేయడం. జగన్కు ఉన్నటువంటి నిస్సహాయ స్థితి, ఎందుకంటే అక్కడ ఆర్థిక వసూలుబాటు లేదు అక్కడ. ఎందుకంటే తెలంగాణ నుంచి ఏర్పాటిన తర్వాత నిధుల కొరత ఉంది. దాంతోపాటు వాళ్ళ ఉన్నటువంటి ముందు చూపు లేకపోవడం లాంటి ఇతర కారణాలు అయితేనేమి, ఆదాయ వనరులు సృష్టించుకోవడంలో కానీ, లేదా గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలనలో తాత్కాలిక నిర్మాణాల కోసమే, తాత్కాలిక ఖర్చుల కోసమే అధిక నిధులు ఖర్చు చేయడం, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని కారణాల వల్ల అక్కడ నిధుల సమస్య ఉంది. సో నిధులకు అప్పు పరిమితి పెంచుకోవాల్సిన అవసరం జగన్కు ఉంది. కాబట్టి ఈ అప్పు పరిమితి పెంచడం కానీ ఏ విధంగా కానీ పూర్తి స్థాయి కేంద్రం నుంచి బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ కానీ, అమిత్ షా కానీ వాళ్ళ కనుసనంలో వాళ్ళ ప్రశంసన ఉంటే కానీ తప్పించి జగన్కు పూట కాదు కదా, గంట గడవని పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే నిధులు ఆ విధంగా కొరతగా. సో అందుచేత జగన్ ఎప్పటికి కూడా మోడీకి వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్లు చేయడం పడడం, ఎలాంటి విమర్శలు చేయడం కానీ, దాని గురించి ప్రతి అంశంలో కూడా మద్దతు ఇస్తూ తన స్టేట్కు కావాల్సినటువంటి విధానాలు తెచ్చుకోవడంలో కానీ, అప్పు పరిమితి పెంచుకోవడం కానీ, లేదా వడ్డీ రేట్లు తగ్గించుకోవడం కానీ, అప్పు పరిమితి రేటు పెంచుకోవడం కానీ, ఏదైనా సరే తాను తెచ్చుకుంటూ. సో ఎందుకంటే జగన్ మీద ఉన్నటువంటిది ఏమిటి అంటే ప్రజా ఆకర్షణ పథకాలు ఎక్కువ ఉన్నాయి ఆయన మీద. ఉచిత పథకాల పేరు మీద ఏ పథకం అయినా కూడా దానికి నిధులు ఇంకా కొరత ఉంది, ఆదాయం లేదు. సో అలాంటి పరిస్థితులు బీజేపీ అప్పుడు వైర్యంలో లేడు. సో ఇక్కడ బీజేపీకి జగన్కు ఎలాంటి వైర్యం లేదు, ఎలాంటి సంఘర్షణ కామెంట్లు ఉండవు. ఎటొచ్చి ఇప్పుడు ఉన్నదంతా కూడా జగన్ వ్యతిరేకం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు. కానీ అనుకోకుండా ఈ విధంగా వాళ్ళు కామెంట్ చేయడం అంటే సోము వీర్రాజు డిఫెన్స్లోకి వచ్చాడు. సార్, భవిష్యత్తులో బీజేపీ, టీడీపీ కలిసి ప్రయాణించే అవకాశం ఏమైనా ఉందా? అంటే బలంగా ఉందా, లేకుంటే ఎవరి పార్టీకి వాళ్ళు డివైడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే కలిసి ప్రయాణం బేసిక్గా ఈ సంఘటన సోము వీర్రాజు గారు చేసిన వ్యాఖ్యలను చూస్తే విడిపోయే అవకాశాలు ఉన్నాయా, లేకుంటే యథావిధంగా కలిసే ప్రయత్నాలు అయితే ఉంటున్నాయి? వాస్తవానికి విడిగా పోటీ చేస్తారే కానీ అంటే ప్రత్యర్థులుగా ఉంటారని మాత్రం చెప్పలేము. వాస్తవానికి ఏంటంటే వ్యతిరేక ఓటు చీలకుండటానికి ఎక్కువ శాతము బీజేపీ తెలుగుదేశాన్ని, పవన్ కళ్యాణ్ తీసుకోవడం కానీ, లేదా ఇంకొక ఛాయిస్ ఉంది. జగన్ ఓటు చీలకుండటానికి పవన్ని లాక్కొని చంద్రబాబు నాయుడు గారు ఒంటరి చేసే ప్రయత్నం కూడా జరుగుతుందని కూడా మాట ఉంది. కాకపోతే ఏంటంటే అది ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎలా వాడుకోవాలి అనే ఉద్దేశంతో ఇది కర్ణాటక ఎన్నికల తర్వాత వాళ్ళ వ్యూహం మారిపోయింది. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ బలమైంది, కాంగ్రెస్ను బలపడుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ కేసీఆర్ వ్యూహాలు తట్టుకోవాలన్నా ఇక్కడ స్థానికంగా పట్టున్నటువంటి చంద్రబాబు నాయుడుకు వ్యూహాల విషయంలో కానీ, నాయకులంతా కూడా చంద్రబాబు మనుషులే, ఇంచుమించు ఆయన పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళే. సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు ఇక్కడ తెలంగాణలో సపోర్ట్ తీసుకుంటూ ఆంధ్రాలో ఏమైనా ఉపయోగించుకుంటే ఎలా ఉంటుంది, ఆంధ్రాలో అలయన్స్ లేదా ఇక్కడ లోపాయగారు ఒప్పందాలు ఏమైనా చేసుకోవాలా, ఈ విషయమే గత 2 వారాల కింద మీటింగ్ జరిగింది. దాని ఫలితాలు ఎలా ఉంటాయో ప్రస్తుతానికైతే విడిగా పోటీ చేయరు, అలానే వైరం అయితే తెచ్చుకోరు. రేపు ఎన్నికల ముందు ఎలాంటి పరిణామం జరుగుతాయో మనం వేచి చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి ఆద్య టీవీ. మీ పవన్.